అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాలిఫోర్నియా గవర్నర్ ఎన్నికల కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుత గవర్నర్ గావిన్ న్యూసం పదవీ కాలం ముగియటంతో కొత్త గవర్నర్ రేసు కోసం సోమవారం ప్రైమరీ పోలింగ్ ముగిసింది. ఏకంగా 61 మంది అభ్యర్థులు బరిలో నిలవటంతో ఈ ఎన్నికలు అమెరికా హిస్టరీలోనే మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. అయితే నిబంధనల ప్రకారం పార్టీలతో సంబంధం లేకుండా టాప్ 2లో నిలిచిన ఇద్దరు మాత్రమే నవంబర్లో జరిగే ఫైనల్ పోరుకు అర్హత సాధిస్తారు. ప్రస్తుతం డెమోక్రాట్ అభ్యర్థి జేవియర్ బెస్రా ఆధిక్యంలో దూసుకుపోతుంటే సెకండ్ ప్లేస్ కోసం రిపబ్లికన్ల తరఫున స్టీవ్ హిల్టన్, పర్యావరణ ఉద్యమకారుడు టామ్ స్టేర్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇక ఈ పొలిటికల్ ఫైట్ పై సాక్షి టీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కాలిఫోర్నియాలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. కొత్త గవర్నర్ను ఎన్నుకునేందుకు జరిగిన ప్రైమరీ ఎన్నికల ఓటింగ్ సోమవారం ముగిసింది. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు, ఇండిపెండెంట్లు ఇలా అందరూ కలిపి ఏకంగా 61 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. పూర్తి ఫలితాలు రావడానికి రోజులు లేదా వారాల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం డెమోక్రాట్ అభ్యర్థి మాజీ హెల్త్ సెక్రటరీ జేవియర్ బెస్రా రేసులో అందరికంటే ముందున్నారు. సర్వేలో కూడా ఈయనకే ఎక్కువ మంది ఓటర్లు జైకొట్టారు. కాంగ్రెస్ సభ్యుడు ఎరిక్ స్వాల్వెల్ లైంగిక ఆరోపణల వివాదంతో రేసు నుంచి తప్పుకోవడంతో ఆ ఓట్లన్నీ బెస్రా వైపు మొగ్గు చూపినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అసలు ట్విస్ట్ అంతా రెండో స్థానం కోసమే నడుస్తోంది. ట్రంప్ మద్దతున్న మాజీ ఫాక్స్ న్యూస్ యాంకర్ రిపబ్లికన్ అభ్యర్థి స్టీవ్ హిల్టన్, పర్యావరణ ఉద్యమకారుడు బిలియనియర్ టామ్ స్టేర్ మధ్య సెకండ్ ప్లేస్ కోసం తీవ్రమైన పోటీ కొనసాగుతోంది. ఈ ఇద్దరిలో ఎవరు రెండో స్థానంలో నిలిచినా నవంబర్లో బెస్రాతో తలపడాల్సి ఉంటుంది. ఈ కాలిఫోర్నియా ఎన్నికలు కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాదు. రాబోయే రోజుల్లో అమెరికా పార్లమెంట్లో ఏ పార్టీ మెజారిటీ సాధిస్తుంది అనేది కూడా ఇక్కడి ఎంపీ సీటుపైనే ఆధారపడి ఉంది. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుకట్ట వెయ్యాలన్నా లేదా సొంత ఎజెండాతో ముందుకు వెళ్లాలన్నా కాలిఫోర్నియా రిజల్ట్ రెండు పార్టీలకు అత్యంత కీలకంగా మారింది.